హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కిచెన్‌లోని మనందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడిన కొన్ని టిప్స్‌ని షేర్ చేస్తున్నానండి. ముందుగా ఆ టిప్స్ చూద్దామండి. ఫస్ట్ టిప్పు మన ఇంట్లోనందరికీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్‌లనేవి ఉంటుంటాయి కదండీ! అవి మనం ఒక్కొక్కసారి వంట చేస్తుండేటప్పుడు ఫోనొచ్చినా లిఫ్ట్ చేస్తాము. లేదా పిల్లలైనా తీస్తుంటారు. ఇలాగా మరకలు కట్టేసి జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదండీ! ఆ స్క్రీన్‌ని ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్టు కొద్దిగా కోకోనట్ ఆయిల్ తీసుకొని ఒక్క డ్రాప్ మాత్రమే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక స్మూత్ క్లాత్ తీసుకొని ఇలాగా స్క్రీన్ మొత్తం కూడా అప్లై చేసి క్లీన్ చేయాలండి. చాలా స్మూత్‌గా అయితే క్లాత్ ఉండాలండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండీ! ఫేస్ పౌడరు అది కొద్దిగా వేసుకోవాలి. ఇలాగా జస్ట్ ఒక్కసారి స్ప్రే చేస్తే చాలండి, సరిపోతుంది. ఇప్పుడు క్లాత్ తోటి మొత్తం కూడా ఇలాగా రఫ్ చేస్తూ స్మూత్‌గా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మనకి చూడండి స్క్రీన్ గార్డ్ అనేది కొత్తదిలా అయిపోతుంది. మరకలు, జిడ్డు అంతా పోయి చాలా నీట్‌గా ఉంటుందండి. చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను. అలాగే నెక్స్ట్ టిప్ అండి. బంగాళదుంపలు మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకునేటప్పుడు ఇలాగా మొలకలొచ్చేస్తుంటాయి కదండీ! ఒక 5, 6 డేస్‌కే మనకి ఇలాగా మొలకలనేవి వచ్చేస్తుంటాయి. ఇలాగా రాకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ చెప్తానండి. బంగాళదుంపల్లోని వెల్లుల్లిపాయలుంటాయి కదండీ! తెల్లగడ్డలు అవి 2 కలిపి స్టోర్ చేసుకుంటే మనకి బంగాళదుంపలు ఎక్కువ రోజులు మొక్కలు కట్టకుండా ఉంటాయండి. ఈ టిప్పు చాలా వర్క్ అవుతుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్పు ఇప్పుడు చూద్దామండి. పిల్లలు షూస్ ఉంటాయి కదండీ! వాళ్ళు గ్రౌండ్‌లో ఆడుతూ ఉంటారు. చాలా ధూళనేవి పట్టేస్తుంటాయండి. మనం ఎంత వాష్ చేసినా కూడా షైనింగ్ అనేది రాదు. ఇప్పుడు మంచి షైనింగ్‌తో షూస్ ఉండాలంటే ఒక మంచి టిప్ చెప్తానండి. అందరి ఇంట్లోని ఇలాగా ఉజాలా అనేది ఉంటుంది కదండీ! ఒక చిన్న కాటన్ గానీ లేదా వేస్ట్ క్లాత్ గానీ తీసుకొని ఒక 2, 3 డ్రాప్స్ ఇలాగా వేసుకోవాలండి. ఇలా వేసుకొని షూ మొత్తం కూడా ఇలాగా రఫ్ చేయాలి. చూడండి సైడ్స్, ఎడ్జెస్ అన్నీ కూడా ఇలాగా ఆ ఉజాలా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలాగా కొంచెం సేపు అప్లై చేసుకున్న తర్వాత చూడండి షూ అనేది మనకి మంచి షైనింగ్‌తో కొత్త షూ లాగా ఉంటుందండి. ఈ టిప్పు నిజంగా చాలా వర్క్ అవుతుందండి. నేను ట్రై చేశాను. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. షూ మొత్తం కూడా డస్ట్ ఏమీ లేకుండా చాలా నీట్‌గా షైనింగ్ అనేది వస్తుందండి. మనకి బ్లూ అనేది అంటుకోదండి అస్సలను. చాలా త్వరగా డ్రై అయిపోతుంది. చూడండి అస్సల కూడా మనకి ఆ కలర్ అనేది అస్సలు అంటుకోదు. తప్పకుండా ఈ ట్రిప్పు మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఒక చిన్న మీడియం సైజు నిమ్మకాయని తీసుకోవాలండి. ఇలాగా నిమ్మకాయని తీసుకోవాలి. పెద్ద నిమ్మకాయ అయితే హాఫ్ లెమన్ సరిపోతుందండి. చిన్న నిమ్మకాయ అయితే ఒక నిమ్మకాయ మొత్తం కూడా తీసుకొని లోపల సీడ్స్ తీసేసి దాని లెమన్ జ్యూస్ అనేది మనం తీసుకోవాలండి ఇప్పుడు. ఇలాగా లెమన్ జ్యూస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కోకోనట్ ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి. ఇలాగా 2 పీసెస్ కూడా లెమన్‌ని తీసుకోవాలి. ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తుంది ఒక మనిషికి సరిపోతుందండి. చూడండి ఈ స్పూన్‌తో నేను మెజర్ చేస్తే ఒక స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అనేది వచ్చిందండి. కోకోనట్ ఆయిల్ కూడా అదే స్పూన్‌తో మెజర్ చేసి తీసుకుంటున్నాను. ఒక స్పూన్ వరకు. 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎలాగంటే ఇది మనకి మిక్స్ చేసే కొద్దీ క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుంది. అంతవరకు కూడా మనం ఈ లెమన్‌ని మిక్స్ చేస్తూ ఉండాలి. లెమను, కోకోనట్ ఆయిల్ కూడా కలిసిపోయి మనకి క్రీమీ స్ట్రక్చర్ రావాలండి. వాటర్‌లా ఉండకూడదు. చూడండి ఈ విధంగా చాలా త్వరగా అయిపోతుందండి. ఈ విధంగా మనకి క్రీమీ స్ట్రక్చర్ లాగా రావాలి. ఇప్పుడు ఇది మనం ఏ విధంగా యూజ్ చేయాలంటే తలకి అప్లై చేసుకోవాలండి. డాండ్రఫ్ అనేది చాలా క్లియర్ అవుతుందండి. ప్రతి ఒక్కరికి డాండ్రఫ్ అనేది ఇప్పుడు ఉంటుంది కదండీ! డాండ్రఫ్ ఎక్కువగా ఉండడం వల్ల హెయిర్ ఫాల్ కూడా అయిపోతుందండి. డాండ్రఫ్‌కి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. అట్‌లీస్ట్ ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది.
లెమను, కోకోనట్ ఆయిల్ ప్లేస్లోనే మీరు ఆముదమైనా వేసుకోవచ్చండి. ఆముదం కొద్దిగా జిడ్డుగా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి నేను కోకోనట్ ఆయిల్ వేశాను. చాలా బాగా వర్క్ అవుతుందండి. తప్పకుండా ఒకసారి అప్లై చేసి చూడండి. హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉంటుందండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఇప్పుడు స్టవ్ పైన బర్నర్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒక చిన్న బౌల్ తీసుకొని బర్నర్స్ అందులోని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోని మనం కుకింగ్లో యూస్ చేసే వెనిగర్ని వేస్తున్నాను. కొద్దిగా ఈ బర్నర్స్ మునిగే వరకు వెనిగర్ వేసుకోవాలండి. ఈ వెనిగర్లోని మనం ఇప్పుడు వంట సోడాని వేసుకుంటున్నాము, బేకింగ్ సోడాని. కొద్దిగా నురగనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది కాబట్టి కొంచెంగా వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు మీ దగ్గర వెనిగర్ కనుక లేకపోతే కొంచెం గోరువెచ్చటి నీటిలోని ఈనో, లెమన్ వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఇదే ప్రాసెస్లోని కొంచెంగా వంట సోడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 అవర్స్ లేదా ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఫోమింగ్ అంతా అయిపోయినంత వరకు మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఓవర్ నైట్ పక్కన పెట్టేస్తున్నానండి. ఇలాగా ఓవర్ నైట్ లేదా 2 అవర్స్ అయినా పెట్టుకోవచ్చు. చూడండి, ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తీసి క్లీన్ చేసుకుంటున్నాను. ఇవి బాగా నానిపోయాయండి. చూడండి, కొద్దిగా కలర్ కూడా మారింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని మనం డిష్ వాషర్ లిక్విడ్ తోటి క్లీన్ చేసుకోవాలండి. ఒక స్క్రబ్బర్ పైన కొద్దిగా లిక్విడ్ వేసుకొని బాగా రబ్ చేసి క్లీన్ చేసుకోవాలి. మనం అన్నం వండేటప్పుడు పాలు మరిగించేటప్పుడు అవి పొంగిపోయి బర్నర్లోకి వెళ్ళి బ్లాక్ అనేవి అవుతుంటాయండి. దీనివల్ల గ్యాస్ కూడా చాలా వేస్ట్ అవుతుంది. మనం వీక్లీ వన్స్ కానీ లేదా 15 డేస్కి ఒకసారి అయినా ఇలాగా క్లీన్ చేసుకోవడం వలన మనకి ఎర్రమంట అనేది రాదండి. గ్యాస్ కూడా చాలా సేవ్ అవుతుంది. చూడండి, క్లీన్ చేసిన తర్వాత ఇలాగా వాటర్లోని నార్మల్ వాటర్తో కడిగేసాను. ఇలాగ 2 బర్నర్స్ కూడా క్లీన్ చేసిన తర్వాత దీనిపైన కొద్దిగా కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే మనకి కొద్దిగా పొంగేటప్పుడు అన్నం మెతుకులు అవి వెళ్ళిపోయి ఆ హోల్స్ అనేవి బ్లాక్ అవుతాయండి. మనం క్లీన్ చేసినా కూడా వదలకపోయినా ఇలాగ కోకోనట్ ఆయిల్ కనుక వేస్తే నానిపోయి అవి బయటకు వచ్చేస్తాయండి. ఇలా చేయడం వలన మనకి కొద్దిగా బర్నర్స్ కూడా షైనింగ్ వస్తాయి. కొద్దిగా ఒక స్పూన్ వరకు పైన కోకోనట్ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఆ హోల్స్ పైన ఇలాగా కొద్దిగా ఆయిల్ జస్ట్ ఒక్కొక్క డ్రాపు అలాగా చుట్టూ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇవి క్లీన్ చేసి చూపిస్తానండి. చూడండి, చాలా నీట్గా హోల్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయాయండి. దీనివల్ల మనకి గ్యాస్ కూడా చాలా సేవ్ అవుతుంది. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నానండి. టిప్స్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.